అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఉన్నాము. నా బ్యాక్ సైడ్ లో విజయవాడ బైపాస్ రోడ్ చూడొచ్చు. ఈ బైపాస్ రోడ్ దగ్గర ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ అయ్యే చోట త్వరలో ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. అలాగే ఈ మొత్తం విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4 మొత్తం 18 కిలోమీటర్లు ఉంది. 18 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కృష్ణానదిలో బ్రిడ్జి, మిగతాదంతా అమరావతి క్యాపిటల్ రీజియన్ లో నుండి అయితే బైపాస్ రోడ్ వెళ్తుంది. దాంట్లో అమరావతికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు 10 రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి. ఆ 10 రోడ్లలో 5 రోడ్లకు సంబంధించిన ఆర్యూబీలు అయితే నిర్మించారు, అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్లు నిర్మించారు. మిగతా 5 రోడ్లకు సంబంధించిన ఆర్యూబీలు లేవు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఏంటంటే అన్ని రోడ్లు, అమరావతికి సంబంధించిన అన్ని రోడ్లకి ఈ బైపాస్ తో లింకప్ అవ్వాలి, అన్ని చోట్ల ఆర్యూబీలు ఉండాలని చెప్పి ఎన్హెచ్ఏ వాళ్ళని అయితే కోరింది. ఇప్పుడు ఎన్హెచ్ఏ వాళ్ళు దాన్ని ఓకే చేసి సలహా సంస్థకి బాధ్యతలు అప్పచెప్పారు. దీని పరంగా ఎంత అదనంగా అమౌంట్ ఖర్చు అవుద్ది అని చెప్పి అంచనా వేయడానికి. ఆ అంచనాలు వచ్చిన తర్వాత త్వరలో పనులు మొదలెట్టి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర ఇంటర్చేంజ్ రాబోతుంది. అలాగే బైపాస్ రోడ్ లో మిగతా 5 రోడ్లకు కూడా కనెక్టివిటీ అయితే రాబోతుంది. నేను ఈ వీడియోలో ఎక్కడెక్కడ ఈ కనెక్టివిటీ, మిగతా 5 రోడ్లు ఎక్కడెక్కడ కనెక్టివిటీ రాబోతుందో చూపిస్తాను. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఇంటర్చేంజ్ ఎక్కడ రాబోతుందో డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా విజయవాడ బైపాస్ రోడ్డు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా విజయవాడ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అది N6 రోడ్డు కిందకైతే వచ్చింది. ఈ N6 రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లు 10 రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి. అవి ఏంటంటే అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ E1 E2 రోడ్డు అయితే ఈ బైపాస్ రోడ్డుకి అసలు టచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వచ్చేది E3 రోడ్డు. E3 రోడ్డు వచ్చి సీడ్ యాక్సిస్ రోడ్డు. దాని సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే వెహికల్ అండర్ పాస్ ఉంది. ఇంటర్చేంజ్ నిర్మించాలంటే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దాని తర్వాత E4 రోడ్డు. E4 రోడ్డుకి అయితే ఎటువంటి వెహికల్ అండర్ పాస్ లేదు, అది కూడా ప్లానింగ్ లో ఉంది. E5 రోడ్డు ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలియలేదు, అందుకని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. ముందు దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను. అలాగే E6 E7 రోడ్లు అయితే ఈ బైపాస్ రోడ్డుకి టచ్ అవ్వట్లేదు. దాని తర్వాత E8 రోడ్డు. E8 రోడ్డుకి అయితే వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తున్నారు, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాని తర్వాత E9 రోడ్డు. E9 రోడ్డుకి కూడా వెహికల్ అండర్ పాస్ లేదు, అది కూడా నిర్మించాల్సి ఉంది, వెహికల్ అండర్ పాస్ కానీ సర్వీస్ రోడ్లు. దాని తర్వాత E10 రోడ్డు. E10 రోడ్డుకి అయితే వెహికల్ అండర్ పాస్ అయితే నిర్మిస్తున్నారు, ప్రెసెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాని తర్వాత E11 E12 రోడ్లకి అయితే వెహికల్ అండర్ పాస్లు లేవు, అవి కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. దాని తర్వాత E13 రోడ్డు. E13 రోడ్డుకి అయితే వెహికల్ అండర్ పాస్ అయితే వర్క్స్ జరుగుతున్నాయి, అది కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. E14 రోడ్డుకి కూడా ఎటువంటి వెహికల్ అండర్ పాస్ లేదు, అది కూడా ప్లానింగ్ లో ఉంది. దాని తర్వాత E15 రోడ్డు. E15 రోడ్డుకి కూడా ఆ వెహికల్ అండర్ పాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా బైపాస్ రోడ్ అన్నమాట. ఈ బైపాస్ రోడ్ దగ్గర నుండి ఇక్కడ డౌన్ అయ్యే టైంలోనే ఇంటర్చేంజ్ అయితే రావాలి. ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్డు మీకు దూరంగా కనిపించేది. నా ఎస్టిమేషన్ ప్రకారం ఈ ఏరియాలోనే ఇంటర్చేంజ్ అయితే రాబోతుందని నేను అనుకుంటున్నాను. మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కడెక్కడ అండర్ పాసులు రావాలి, ఇంకా ఇంటర్చేంజ్ ఏ లొకేషన్ లో రాబోతుందని చెప్పి డీటెయిల్ గా చూపిస్తాను. ఆల్రెడీ వెహికల్ అండర్ పాసులు ఉన్న చోట అయితే మీకు చూపిను, వెహికల్ అండర్ పాస్ ఇంకా నిర్మించాల్సిన లొకేషన్స్ లోనే మీకు చూపిస్తాను. ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్ చూడొచ్చు. ఇదంతా E3 రోడ్ అన్నమాట. ఇది అమరావతి క్యాపిటల్ రీజియన్ కి కీలకమైన రోడ్డు, అందుకనే ఈ రోడ్డు వైపు ఇంటర్చేంజ్ నిర్మించాలని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అందుకనే NHA వాళ్ళని అడిగింది. ఆ NHA వాళ్ళు కన్సల్టెన్సీని నియమించి ఎస్టిమేషన్స్ అయితే వేస్తున్నారు. ప్రెసెంట్ అదనంగా ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పి. దాంట్లో భాగంగా నా ఎనాలిసిస్ ప్రకారం కరెక్ట్ గా ఈ లొకేషన్స్, అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు లెఫ్ట్ సైడ్ వైపు ఖాళీ స్థలం ఉంది, ఆ ఖాళీ స్థలంలో 2 వైపులా ఇంటర్చేంజ్ వచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఈ ఇంటర్చేంజ్ వస్తే ఏంటంటే ఈజీగా మనం బైపాస్ రోడ్ వైపు నుండి లెఫ్ట్ నుండి డౌన్ అయ్యి అమరావతి క్యాపిటల్ రీజియన్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది, చాలా వరకు సమయం కూడా సేవ్ అయ్యిద్ది, అలాగే టైం సేవ్ అయ్యిద్ది, అలాగే కిలోమీటర్స్ కూడా చాలా వరకు సేవ్ అవ్వచ్చు. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా E4 రోడ్డు కూడా వచ్చింది. అంటే E3 రోడ్డు దాటిన తర్వాత కరెక్ట్ గా వెంకటపాలెం విలేజ్ దగ్గర E4 రోడ్డు కూడా టచ్ అవుతాయి. ఆ E4 రోడ్డు కూడా మీకు చూపిస్తాను. E4 రోడ్డు ఏంటంటే గతంలోనే 2014-19 ఉన్న గవర్నమెంట్ టైంలోనే ఆల్రెడీ వర్క్స్ కూడా జరిగినాయి. కానీ ఏంటంటే ఈ బైపాస్ రోడ్డు స్ట్రైట్ గా నిర్మించడం వల్ల ఆ E4 రోడ్డుకి కనెక్టివిటీ లేదు ప్రెసెంట్. దానికి కూడా కనెక్టివిటీ ఇవ్వడం కోసం అయితే ప్లాన్ చేస్తున్నారు. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది E4 రోడ్డు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో, అప్పట్లో వర్క్స్ కూడా జరిగినాయి. ఇక్కడ మొత్తం ఇది 6 లైన్ రోడ్డు, స్ట్రైట్ గా వచ్చేసి స్ట్రైట్ గా ఉండేది ఈ రోడ్డు. ఇదంతా మీకు అడ్డంగా కనిపిస్తుంది వచ్చేసి విజయవాడ బైపాస్ రోడ్డు.
ఈ బైపాస్ రోడ్డుని ఎటువంటి వెహికల్ అండర్ పాస్ లేదు, అలాగే సర్వీస్ రోడ్లు కూడా లేవు. మీరు ఇక్కడ డీటెయిల్ గా చూడొచ్చు. ఇక్కడే వెహికల్ అండర్ పాస్ నిర్మించి ఆ సర్వీస్ రోడ్డు అయితే ఇవ్వాలి. ఈ సర్వీస్ రోడ్లు ఇస్తే ఏంటంటే E4 రోడ్డుకి ఎక్కి అమరావతి క్యాపిటల్ రీజన్ కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. అందుకనే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈ E4 రోడ్డు వైపు కూడా వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని అయితే అనుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఊరు, ఇది వచ్చేసి మండాడం ఊరు. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి వెంకటపాలెం విలేజ్ ఉండిద్ది. ఈ E4 రోడ్డు తర్వాత మనకి E9 రోడ్డుకి అయితే అండర్ పాస్ లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి E9 రోడ్డు. ఈ రోడ్డు వైపు ఎటువంటి వెహికల్ అండర్ పాస్ లేదు, అలాగే సర్వీస్ రోడ్డు కూడా లేవు. ఇదంతా స్ట్రైట్ గా రోడ్డు అయితే రావాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే వెహికల్ అండర్ పాస్ నిర్మించి సర్వీస్ రోడ్లు ఇస్తే రాజధాని ప్రాంతం వైపు ఈజీగా కనెక్టివిటీ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ గతంలోనే ఈ E9 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరిగినాయి. మీరు ఇక్కడ వీడియోలో డీటెయిల్ గా చూడొచ్చు. ఈ రోడ్డు కూడా ఎలా ఉందో. స్ట్రైట్ గా మనకి ఆ నీరుకొండ ఊరు వైపు అయితే E9 రోడ్ అయితే వెళ్ళిద్ది. ఇదంతా స్ట్రైట్ రోడ్ అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇది వచ్చేసి ఈ E11 రోడ్డు. E11 రోడ్డు కూడా అమరావతికి కీ రోల్ పోషించింది. ఎందుకంటే ప్రెసెంట్ ఈ E11 రోడ్ ని విజయవాడ బైపాస్ కి కనెక్టివిటీ ఇద్దాం అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ వెహికల్ అండర్ పాస్ నిర్మించి సర్వీస్ రోడ్లు నిర్మిస్తే ఈజీగా రాజధాని ప్రాంతం వైపు అయితే వెళ్ళొచ్చు. ఇదే E11 రోడ్ ని నేషనల్ హైవే 16 కి కూడా కనెక్టివిటీ ఇద్దాం అని చెప్పి ప్రెసెంట్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అవి కూడా జరుగుతున్నాయి. ఎర్రబాలెం దగ్గర ఎండ్ అవ్వాల్సిన E11 రోడ్ ని ఎర్రబాలెం దాటించుకొని డోలాస్ నగర్ మీదుగా నేషనల్ హైవే 16 కి అయితే కనెక్టివిటీ ఇద్దాం అనుకుంటున్నారు. అప్పుడు కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే NH16 కి కనెక్షన్ అయ్యిద్ది, అలాగే నేషనల్ హైవే 65 కూడా ఈ E11 రోడ్ అయితే కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి E12 రోడ్డు. ఈ E12 రోడ్డు వచ్చేసి అమృత యూనివర్సిటీ పక్కనే ఉండేది E12 రోడ్డు. ఈ E12 రోడ్డుకి కూడా ఎటువంటి వెహికల్ అండర్ పాస్ లేదు, ఇంకా సర్వీస్ రోడ్లు కూడా లేవు. ఈ E12 రోడ్డు కూడా కీ రోల్ పోషించింది. ఎందుకంటే E12 రోడ్డు వైపే యూనివర్సిటీస్ అవన్నీ ఉంటాయి. అమృత యూనివర్సిటీ కానీ, SRM యూనివర్సిటీ కానీ, ఈ యూనివర్సిటీస్ అన్ని E12 రోడ్డు వైపే ఉంటాయి. ఈ E12 రోడ్డు వైపు కూడా ఎటువంటి వెహికల్ అండర్ పాస్ ప్రెసెంట్ లేదు. ఇక్కడ కూడా వెహికల్ అండర్ పాస్ నిర్మిద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే నేషనల్ హైవే 65 నుండి వచ్చే వెహికల్స్ బైపాస్ రోడ్ తీసుకొని మనకి ఈ యూనివర్సిటీ వైపు అయితే ఈజీగా రావచ్చు. అక్కడ మీరు మంగళగిరి ప్రాంతం వైపు నుండి కూడా ఈ E12 రోడ్ వైపు నుండి యూనివర్సిటీకి అయితే రావచ్చు. అందుకనే ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. ప్రతి రోడ్డుకి కనెక్టివిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈ రోడ్డుకి కూడా కనెక్టివిటీ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం ఇది విజయవాడ బైపాస్ రోడ్డు. ఇక్కడే అన్నమాట వెహికల్ అండర్ పాస్ అయితే నిర్మిద్దాం అనుకుంటున్నారు. వెహికల్ అండర్ పాస్ ప్లస్ సర్వీస్ రోడ్లు అయితే వస్తాయి ఇక్కడ. ఇప్పుడు మీరు స్ట్రైట్ గా రోడ్డు కూడా చూడొచ్చు, E12 రోడ్డు. ఎలాగ అసలు కనెక్టివిటీయే లేదు ప్రెసెంట్ అయితే. కనెక్టివిటీ ఇస్తే SRM కి కానీ, అమృత యూనివర్సిటీకి కానీ బాగా ప్లస్ అయింది. అందుకనే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు E14 రోడ్డు. ఈ E14 రోడ్డు కూడా కీ రోల్ అయితే పోషించింది. ఎందుకంటే ఈ E14 రోడ్డు వైపే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, E14 రోడ్డు వైపు ఎటువంటి వెహికల్ అండర్ పాస్ లేదు ప్రెసెంట్ అయితే, అలాగే సర్వీస్ రోడ్లు కూడా లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా E14 రోడ్డు. ఈ E14 రోడ్డు స్ట్రైట్ గా ఉండేది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి విజయవాడ బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్డు వైపు ఇక్కడ వెహికల్ అండర్ పాస్ ఇచ్చి ఈ రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తే రాజధాని ప్రాంతం వైపు ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ కానీ, విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ కానీ అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ వీటికి సంబంధించిన గతంలో జరిగిన వర్క్స్ కూడా చూడొచ్చు. మీకు ఇదంతా E14 రోడ్డే మొత్తం. అలాగే దూరంగా అమృత యూనివర్సిటీ చూడొచ్చు, E12 రోడ్డు వైపు ఉన్న. అలాగే స్ట్రైట్ గా మీరు రోడ్డు కూడా చూడొచ్చు. స్ట్రైట్ గా వెళ్తే ఏంటంటే నవలూరు ఊరు వచ్చింది. ఆ నవలూరు దగ్గర ఈ E14 రోడ్డు అయితే ఎండ్ అయింది. ఇక్కడ మీరు ఈ ఏరియాలోనే వెహికల్ అండర్ పాస్ అయితే ఇంకా ప్లానింగ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇదే అన్నమాట E8 రోడ్డు. ఈ రోడ్డు వైపు నుండి మనం విట్వి యూనివర్సిటీకి కానీ, సెక్రటేరియట్ కానీ, ఇంకా NID యూనివర్సిటీ వైపు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ RUB అయితే నిర్మించాను, రోడ్ అండర్ బ్రిడ్జ్. అలాగే సర్వీస్ రోడ్లు కూడా ఉన్నాయి. ఇలాగే అమరావతిలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అన్నిటి మీద RUB రోడ్ అండర్ బ్రిడ్జ్లు కానీ, సర్వీస్ రోడ్లు అన్ని కంప్లీట్ అయితే కనెక్టివిటీ పరంగా ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ముందు వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.